స్టార్ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లిలో వైసీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. భరత్కు శుభాకాంక్షలు తెలిపేందుకు పట్టణ గ్రామీణ ప్రాంతాల నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం భరత్ వైసీపీ కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. జన్మదిన వేడుకలకు హాజరయ్యారు మాజీ ఎంపీ సత్యవతమ్మ, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఎంపీపీ గొర్లె సూరిబాబు, దంతులూరి దిలీప్ కుమార్, కార్పొరేటర్లు జాజుల ప్రసన్న లక్ష్మి, పీరా రాంబాబు, దేవస్థాన చైర్మన్లు కొణతాల మురళీకృష్ణ, ఆళ్ల నాగేశ్వరరావు తదితరులు ఆయనకు గజమాలలు వేసి శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉన్నారు కాబట్టి ముందు ఈ 5 సంవత్సరాలు కూడా ఒకరిద్దరు ఫోటోలో పడతారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మీరు అందరూ కూడా ఒక్క 5 నిమిషాలు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా ఒక టీమ్గా ఫోటో కొంచెం పైకి కార్యకర్తలకు సర్పంచులకు డిప్యూటీలకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సోదరులు శ్రీ మలసాల భరత్ కుమార్ గారి జన్మదినం ఈరోజు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ప్రజల మధ్యన చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ రోజున మనందరికీ తెలుసు, గత ఎన్నికల ముందు అకస్మాత్తుగా రాజకీయ తెర మీదకి వచ్చి మరి రాష్ట్రంలో జరిగిన పరిణామాల వల్ల ఓటమి చెందినప్పుడు కూడా మరి ఓటమితో ఎక్కడ కూడా నిరుత్సాహం చెందకుండా ఓటమిని కూడా ఒక సవాలుగా స్వీకరించి ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కారం చేయడమే లక్ష్యంగా, ప్రజల సమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఏదో అధికార పక్షాన్ని ఏదో అన్పార్లమెంటరీ పదాల ప్రకారంగా కానీ వివిధ కోణాల్లో కాకుండా ఒక విద్యావంతుడు ఇక్కడ ప్రతిపక్షానికి మార్గదర్శనం వహిస్తే ఏ రకంగా ఉంటే అదే రకంగా ఉన్నత విలువలతో కూడిన ప్రతిపక్ష నాయకుడిగా, పరిణితి చెందిన నాయకుడిగా ఈ ప్రాంతంలో మరి సమన్వయకర్తగా కొనసాగుతూ మరి గత ఎన్నికల ముందు ఆయన ఎన్నికలు గెలిస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టాలి, సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలి, ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పోటీ చేయడం జరిగింది. ఓటమి చెందినప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తే ఈ ప్రాంతంలో మరి ఇండస్ట్రీస్ అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నారు. ముందుగా ఈ మీడియా ద్వారా మనందరికీ కుటుంబ సభ్యుడు, ఆప్తుడు, కష్టమైన సుఖమైన మనతోనే నడుస్తున్న మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన అనకాపల్లి ఇల్వైపైన శ్రీ నూకాలమ్మ వారి ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో 10 మందికి సేవ చేసే శక్తిని, యుక్తిని కూడా ఆ అమ్మవారు ఆయనకు ప్రసాదించాలని చెప్పి ఈ మీడియా ద్వారా ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు వేడుకలే ఆయన ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నాడో మన అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రజల దగ్గర అనడానికి ఈరోజు ఈ కార్యక్రమం. మా అందరి నాయకుడు సమన్వయకర్త అయినటువంటి మలసాల భరత్ గారి జన్మదినోత్సవం. ఆయన పుట్టినరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్